హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్ కుమార్ ఒంగోలు. ఈరోజు మనకి ఇంటర్లింక్లో నూతనంగా ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ ఏంటంటే గ్రూప్ మైనింగ్ చేసుకోవచ్చు. అంటే ఎలాగా అంటే మనం ఫస్ట్ అప్డేట్ చేసుకుంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మనం యాప్ని అప్డేట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఈ క్రింద 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, మనకి ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ ఇలా వచ్చాక కింద లాస్ట్లో ఉన్న 4 ఆప్షన్స్లో 2 వాచ్ల గుర్తులు ఉన్నట్టుగా 2 వాచ్ డబుల్ సింబల్ ఉంది చూడండి. దాన్ని ప్రెస్ చేస్తే ఇలా వస్తుందండి. ఇలా వచ్చాక ఇక్కడ ఇప్పుడు ఈ నిక్కీ స్టూడియో అనేది నా యొక్క ప్రొఫైల్ నేమ్ అండి. అది అక్కడికి వెళ్ళేసి అంటే మీకు కూడా మీ ప్రొఫైల్ నేమ్ అక్కడ చూపిస్తుంది. అక్కడ ప్లస్ అని ఉంది కదా పక్కనే, ఆ ప్లస్ సింబల్ క్లిక్ చేశాక మనకి నచ్చిన పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఒక అంకెలతో కానీ అక్షరాలు అలాంటి లెటర్స్తో కానీ మనకు నచ్చిన పేరు ఇచ్చుకోవచ్చు. నేనైతే ఒక పేరు ఇచ్చాను. ఇచ్చి గ్రూప్ నేమ్ ఇలా ఇచ్చుకున్నాను, సేవ్ చేశాను. ఇది ఒక కొత్త గ్రూప్ ఒకటి నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు ఒక గ్రూపుకి 5 సభ్యులు ఉంటారండి. ఇలాంటి గ్రూపులు ఒక్కొక్క వ్యక్తి 5 గ్రూపులు క్రియేట్ చేసుకోవచ్చు. అంటే టోటల్గా 25 మందితో అతను కనెక్ట్ అయ్యి ఉంటాడనమాట. అంటే 5 వచ్చేసి ప్రతి గ్రూపులో ఇతను ఉంటాడు కాబట్టి, ఇకపోతే ఎక్స్ట్రా 4 ఉంటారు కాబట్టి ఈ 4 అంటే 5 4 20 మందితో ఇతను కలిసి 5 గ్రూపుల ద్వారా మైనింగ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత క్రియేట్ చేశాక గ్రూప్ని మనం ఈ చక్రం ఏదైతే చూపిస్తుందో 5 డాట్స్ లాగా చూపించి దాని కింద ఏముంది, యాక్టివ్, ఇన్యాక్టివ్, ఎంటీ అని ఉంది కదా, ఆ వాటి కింద యు అంటే ఇది ఎవరు అయితే గ్రూప్ క్రియేట్ చేశారో వాళ్ళు అని అర్థం. తర్వాత యాడ్ మెంబర్ అని ఉంది కదా, ఈ యాడ్ మెంబర్ దగ్గర ఏం చేయాలంటే జస్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక క్రియేట్ ఇన్వైట్ లింక్ అని ఉంది. ఇక్కడ ఏం చేయాలంటే మనం మిగతా ఒక 4 మనం సెలెక్ట్ చేసుకొని ఆ 4 మనకు పరిచయం ఉన్న వ్యక్తులైతే చాలా మంచిది. ఆ పరిచయం ఉన్న వ్యక్తులు అయి ఉండాలి మ్యాక్సిమం. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇంటర్లింక్ ఐడిని ఇక్కడ మనం ఇచ్చిన తర్వాత ఓకే చేయాలండి. ఓకే చేస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇంటర్లింక్ ఐడి ఏదో సంథింగ్ ఇలా నేను ఇచ్చాను, ఓకే చేశాను అనుకుందాం. అంటే చేసే ముందుగా మీకు ఇంటర్లింక్ ఐడి ఎవరిదో ఇవ్వడం దేనికి, నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళదే ఇద్దాం. ఇస్తా, 1 సెకండ్ తీస్తున్నాను మన మిత్రుడి ఇంటర్లింక్ ఐడి. ఇప్పుడు చూద్దాం. ఇలా ప్లస్ యాడ్ అనే దాన్ని నొక్కినప్పుడు అక్కడ ఇంటర్లింక్ ఐడి మనం ఎవరి ఐడిని మన మిత్రుడిది ఇక్కడ ఇచ్చిన తర్వాత ఓకే చేయాలండి. ఓకే చేస్తే ఒక ఇన్వైట్ లింక్ లాగా వచ్చింది, ప్లస్ ఇన్విటేషన్ కోడ్ అని వచ్చింది. ఇవి 2 కూడా కాపీ చేసుకొని మనం పంపించవచ్చు. ఇక్కడ కాపీ సింబల్ ఉంది కదా పక్కన, లేదంటే షేర్ అనే బటన్ ప్రెస్ చేస్తే మీకు ఇలాగ వస్తుంది. మీ యొక్క స్క్రీన్లో ఉన్న యాప్స్ కనపడతాయి. వాటిల్లో వాట్సాప్ ద్వారా పంపించాలనుకుంటున్నాం కాబట్టి మనం వాట్సాప్ అనేది సెలెక్ట్ చేసి ఆ మిత్రుడికి ఎవరి ఇంటర్లింక్ ఐడి అయితే అక్కడ ఇచ్చామో అతనికి వాట్సాప్ చేయాలి. అతని ఫోన్ నెంబర్కి మనం వాట్సాప్ చేయాలి. వాట్సాప్లోకి వెళ్ళి వాళ్ళ నెంబర్ సెలెక్ట్ చేసి ఇలా ఒక లింక్ లాగా వెళ్ళిపోద్ది వాళ్ళకి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ లింక్ని కనుక ప్రెస్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆల్రెడీ అప్డేట్ చేసి ఉంచుకోవాలండి. ఇది మన ఇంటర్లింక్ని ప్లే స్టోర్ ద్వారా చేసి ఉంచుకున్నట్లయితే ఆ లింక్ను కనుక ఓపెన్ చేయగానే వాళ్ళని గ్రూపులో జాయిన్ అవ్వమని జాయిన్ అనే ఆప్షన్ అడుగుతుంది. అడిగినప్పుడు జాయిన్ అని కొట్టగానే వాళ్ళు ఈ గ్రూపులో యాడ్ అవుతారన్నమాట. మొత్తం ఒక గ్రూపుకి 5 మెంబర్స్. మన తర్వాత ఇంకొక 4 యాడ్ అవ్వచ్చు. ఆ 4లో ఒక పర్సన్ యాడ్ అవుతాడు. ఆ విధంగా ఈ 4 కూడా మనం యాడ్ చేసుకున్నట్లయితే ఈ 5లో ఎవరైనా సమయానికి మైనింగ్ చెయ్యకపోయినా టైం అయినా కానీ మనం గుర్తు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఇది చూడండి. ఇప్పుడు ఆల్రెడీ నేను ఫస్ట్ గ్రూప్ ఇది నేను క్రియేట్ చేసింది.
ఈ గ్రూప్లో 5గురు ఉన్నారు. 5గురు కూడా ఇప్పుడు 5:30కి మైనింగ్ చేయాల్సిన టైంకి అందరూ మైనింగ్ చేశారు. అందుకని ఇక్కడ 5గురికి కూడా గ్రీన్ కలర్లో చూపిస్తూ ఉంది. ఎవరు ఇన్యాక్టివ్లో లేరు. ఇన్యాక్టివ్లో ఉంటే రెడ్ కలర్లో చూపిస్తుంది. మనకి ఇప్పుడు అందరూ కూడా ఆన్లో ఉన్నారు. రెండోది ఇంకోటి ఏంది, ఒక్క మైనింగ్ సెక్షన్ జరిగింది అంతే. జస్ట్ నేను ఇందాక 5:30 కన్నా ముందు నేను ఈ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు నాతో పాటు మిగతా 4గురు కూడా సమయానికి మైనింగ్ చేయడం వల్ల మామూలుగా మనకు వచ్చే కాయిన్స్ వచ్చి అడిషనల్గా ఈ ఒక్క గ్రూపులో ఈ 5గురి గ్రూప్గా మేము మైనింగ్ చేసినందుకు నాకు 60 కాయిన్లు, ఇక్కడ పైన చూడండి కార్నర్లో 60 అని ఉంది, 60 కాయిన్లు వచ్చినాయి మనకి. ఓకే, ఇలాగనే మనకి ప్రతి గ్రూప్లో కూడా వస్తాయి. ఇప్పుడు ఈ గ్రూప్ ఉంది, ఇది రెండో గ్రూప్ నేను క్రియేట్ చేసింది. ఇందులో 2 మాత్రమే యాడ్ చేశాను, ఇంకొక 2 యాడ్ చేయాలి. ఆ 2లో కూడా ఒకరు మాత్రమే టైంకి 5:30 మైనింగ్ సైకిల్ ఓకే చేశారు. మిగతా ఇంకొక రెండో వ్యక్తి ఇంకా రెడ్ కలర్లో చూపిస్తుంది కదా అక్కడ డాట్ లాగా, అతను ఇంకా టైం అయినా కానీ మైనింగ్ చేయలేదు. కాబట్టి మిగతా 2ని నేను యాడ్ చేసి ఇతనికి కూడా రిమెంబర్ చేస్తే అతను కూడా మైనింగ్ చేస్తాడు. మనకి ఈ విధంగా కాయిన్స్ వస్తాయి. ఇప్పుడు ఒక్క వ్యక్తే మైనింగ్ చేశాడు ఈ గ్రూప్లో, అందువల్ల మనకి ఎంత వచ్చినాయి, 12 కాయిన్స్ వచ్చినాయి. ఒక వ్యక్తికి 12 కాయిన్స్ లెక్కన ఒక్కొక్క ట్రిప్పుకి ఇస్తున్నాడు. అంటే రోజుకి 6 సార్లు మనం అందరూ బాధ్యతగా చేస్తే 6 పదులు 60 కాయిన్లు ఒక వ్యక్తి ద్వారా మనకి సపోర్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు టోటల్గా ఇందాక మనం ఒక్క సైకిల్లో ఎంత వచ్చింది, 48 కాయిన్లు వచ్చినాయి. చూశారు కదా, 60 కాయిన్లు వచ్చినాయి. ఇక్కడ 4గురు చేరారు, 60 కాయిన్లు వచ్చినాయి. ఒక గ్రూప్లో ఒక్క సైకిల్ పర్ఫెక్ట్గా చేసినందుకు 60 కాయిన్లు వచ్చినాయండి. ఈ విధంగా మనం 5 గ్రూపులు క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క వ్యక్తి 5 గ్రూపుల్లో ఉండొచ్చు. 5 గ్రూపుల్లో 5 6 30 300 కాయిన్లు రోజుకి ఈ విధంగా అడిషనల్గా మనం పొందే అవకాశం ఒకటి దొరికింది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. అయితే ఇందులో కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు గ్రూప్ క్రియేట్ చేసిన వ్యక్తికి ఎక్స్ట్రా రావడం, మిగతా వాళ్ళకి తక్కువ రావడం, అలాగేమన్నా వేరియేషన్స్ ఉన్నాయా లేవా అనేది ఇంకా తెలియదు. మనం ఇప్పుడే ఇవ్వాలే కాబట్టి అప్డేట్ వచ్చింది. రాబోయే 2-3 రోజుల్లో మనకి అన్ని విషయాలు తెలుస్తాయి. ఇందులో ఉన్న డౌట్స్ అన్నీ కూడా మనకి క్లారిఫై అవుతాయని నేను భావిస్తున్నాను. అందరికీ కూడా ఇలానే 60 కాయిన్స్ వచ్చినాయా, నా ఒక్కడికే వచ్చినాయా, ఇలాగా అనేది మనకి రాబోయే రోజుల్లో అన్ని విషయాలు తెలుస్తాయి. ప్రస్తుతానికైతే అందరూ అప్డేట్ చేసుకోండి, ఇలాగ గ్రూప్స్ క్రియేట్ చేసుకోండి. ఒక్కొక్కరు 5 గ్రూపులు క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి. కాయిన్స్ ఎక్కువగా ఎర్న్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకొకటి, ఈ విషయం ఇంతవరకు వెళ్ళబుచ్చుదాం. నెక్స్ట్ ఇంకొక మంచి అప్డేట్ ఉంది, అది నేను త్వరలో మళ్ళీ మీకు తెలియజేస్తాను. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. మీ హేమంత్ కుమార్, ఒంగోలు. సర్వేజన సుఖినో భవంతు.